హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీళ్ళమో క్వశ్చన్ నెంబర్ 16 50 చూడబోతున్నాం అనమాట. క్వశ్చన్ నేమ్ వచ్చేసి డిఫ్యూజ్ ద బాంబ్. సో వీడు ఏం చేస్తున్నాయి ఇక్కడ మనకి ఈ సోదంతా కావాలంటే మీరు చదవండి, నేను ఆల్రెడీ చదివేశాను కాబట్టి సోద అంటున్నాను. ఓకేనా? సో ఇదిగో కోడ్ అని చెప్పి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఏంటి K = 3 ఇచ్చాడు. అవుట్పుట్ చూడండి, 5 7 1 14 కాస్తే అయిపోయింది, 12 10 16 13. అదేంటి బ్రో అలా అయిందంటే K అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పా, స్లైడింగ్ విండో అప్రోచ్లో ఏముంటాయి, విండో సైజ్ ఉంటుంది. ఇక్కడ K అంటే విండో సైజ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడు 12 వచ్చింది, ఇక్కడ 7 1 4 కలిపితే 12 వచ్చింది. కంగారు పడద్దు, అదేంటి బ్రో ముందు 5 ఉంది కదా, దీన్ని చేయకుండా దీని దగ్గర కిందకి వెళ్ళాను అంతా కంగారు పడద్దు, చెప్తా మొత్తం. 7 1 4 కలిపితే అంతా టోటల్ 12 వచ్చిందా ఫస్ట్. నెక్స్ట్ 10 వచ్చింది, 10 ఎలా వచ్చింది, 1 4 అండ్ ఈ 5 కలిపితే 10 వచ్చింది. సేమ్ అలాగే నెక్స్ట్ ఏంటి 4 4 5 9 9 + 7 అంతా 16. ఓకేనా? దీని నెక్స్ట్ ఇంకేం మిగిలింది, 5 7 1 మిగిలింది. 5 5 + 7 + 1 అంతా 7 + 1 8 8 + 5 13, ఇంకో 13. ఓకేనా? సో ఇది అవుట్పుట్. ఇక్కడ చూడు ఎక్స్ప్రెషన్ చూడు, ఈచ్ నెంబర్ ఈజ్ రీప్లేస్డ్ బై ద సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 3 నెంబర్స్. ప్రతి నెంబరు దేంతో రీప్లేస్ చేశారు, నెక్స్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్తో రీప్లేస్ చేశారు. అంటే 7 1 4 కలిపితే ఎంత వచ్చింది, అందాక 12 వచ్చింది. ఇంకో ఫస్ట్ ప్లేస్లో 12 పెట్టామా, ఈ 3 ఎట్టుకొచ్చి పెట్టామా. ఇప్పుడు దీని పొజిషన్లో నెక్స్ట్ 3 నెంబర్స్ అంటే 1 4 5 ఇంకో 10 వచ్చిందా. దీని తర్వాత ఏంటి 16 వచ్చింది. ఎలా వచ్చింది, ఇక్కడ ఉన్నావు నువ్వు పొజిషన్ 1 దగ్గర ఉన్నావు, నెక్స్ట్ 3 నెంబర్స్ కలపాలి. ఏం చేయాలి, 4 5 7 కలిపితే 16 వచ్చింది. అవునా కదా? దీని తర్వాత ఇంకా ఎక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు అంటే దీని దగ్గర ఏం పెట్టాలి, ఈ ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క ఎడిషన్ పెట్టాలి. సో ఈ 3 కలిపితే అంతా 13, ఇంకా అవుట్పుట్ వచ్చిందా. సో ఇలా మనం డీకోడ్ చేయాలి, వీడు ఇచ్చిన కోడ్ని మనం డీకోడ్ చేయాలన్నమాట. అందుకే ఇక్కడ డిఫ్యూజ్ ద బాంబ్ అని చెప్పి ఇక్కడ చూడు ఏమొచ్చింది, డీక్రిప్టెడ్ కోడ్ అయితే మనం చూపించాలి. ఎలా డీక్రిప్ట్ చేయాలి, ఇది ఇచ్చిన సైజ్ బట్టి మనం ఆ నెంబర్ తర్వాత ఉన్న నెక్స్ట్ నెంబర్స్ అన్నీ కూడా మనం కలపాలన్నమాట. అంతే, క్వశ్చన్ అయితే చాలా ఈజీ. సో మీకు ఇది అంటే లైక్ మామూలుగా ఇక్కడ ఉన్నారనుకో, ఈ 3 నెంబర్లు కలిపేస్తారు, పక్కన ఉన్న 3 నెంబర్లు కలిపేస్తారు. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు 7 దగ్గర ఉన్నారు, 7 దగ్గర ఉండి మిగతా నెంబర్స్ అంటే 1 4 కలిపేస్తారు, మళ్ళీ 5 దాకా ఎలా రావాలి. ఇదే మీరు కనిపెట్టాల్సిన లాజిక్ అనమాట ఈ క్వశ్చన్లో. ఇక్కడ చూడండి, నోటీస్ దట్ ద నెంబర్స్ ర్యాప్ అరౌండ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది అని చెప్తున్నాడు అంతే. ఓకే, క్యాలిక్యులేషన్ కావాల్సినప్పుడు ఇక్కడ నెంబర్స్ ఎండింగ్ వస్తే కనుక మళ్ళీ ముందుకెళ్ళి ఇంకో నెంబర్ అంటే మిగిలిన K నెంబర్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు లాస్ట్ పొజిషన్ ఉన్నారనుకో, 4 దగ్గర ఉన్నారనుకో, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ నెంబర్స్ లేవు, ఏం చేస్తున్నారు, ఫస్ట్కి వెళ్ళి ఆ ఫస్ట్ ఉన్న 3 నెంబర్స్ అంటే 5 7 1ని తీసుకుని ఎడిషన్ చేసి ఇక్కడ పెడుతున్నారు కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఇంక ఇప్పుడు ఇక్కడ చూడు 1 2 3 4 ఉంది, K = 0 ఇచ్చాడు. అంటే నీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి, కోడ్ ఉంది నీ దగ్గర, కానీ విండోస్ సైజ్ ఎంత ఇచ్చాడు, 0 ఇచ్చాడు. ఏం చేస్తావు, ఏది సెలెక్ట్ చేయకూడదు ఇంకా 0, అందుకని అన్ని 0లు వస్తాయి. నెక్స్ట్ చూడే, నెక్స్ట్ K = -2. బ్రో అదేంటి బ్రో విండో సైజ్ అన్నాడు, మైనస్ అంటే విండో ఎలాగ వస్తుంది అంటే 0 నుంచి 2 వరకు ఒక లెంత్ వస్తుందా, సేమ్ అదే 0 నుంచి 2. కాకపోతే ఇప్పుడు నెగిటివ్లో ఉంది కదా, నెగిటివ్ ఉంటే ఏం చేయాలి, రివర్స్లో వెళ్ళాలి. నెక్స్ట్ 4 నెంబర్స్ కదా ముందు ఉన్నది తీసుకోవాలి, అర్థమైందా. సో ఇప్పుడు -2 ఉంది కదా, ఈ కేసు కూడా చూడండి. తర్వాత మీకు కోడ్ ఇది అర్థమైతే కనుక ఈ లాజిక్ అర్థమైతే కోడ్ ఈజీగా అర్థమవుతుంది. అది ఎలాగో చెప్తాను, కోడ్ ఎలా రాయాలన్నా కూడా. ఇదిగో చూడు, కోడ్ అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ నేమ్ కోడ్ కాదు, నేను చెప్తాను, నేను రాసే కోడ్ అనమాట, ఆన్సర్. ఓకేనా? సో ఇంకో K = -2 ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడు 12 5 6 13 వచ్చినాయి. ఎలా వచ్చినాయి, 2 దగ్గర 12 ఎందుకు వచ్చింది, మామూలుగా అయితే ఇక్కడ 3 ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండి నెక్స్ట్ 3 నెంబర్స్ని కలిపేసాం. బట్ ఇక్కడ -2 ఇచ్చాడు, 2 నెంబర్సే కలపాలి. చూడు 12 ఉందా, ఎలా వచ్చింది 12, మీరు 2 దగ్గర ఉన్నారు, 9 4 కలిపితే 12 13 కదా, 13 లాస్ట్లో పెట్టాడు. బికాస్ ఇక్కడ K మైనస్లో ఉంది. ఏం చేయాలని చెప్పాను, వెనక్కి వెళ్ళాలి. అర్థమైందా. ఇందాక మీరు ఇక్కడ 4 దగ్గర ఉన్నప్పుడు ముందుకు వచ్చి 5 7 1 సెలెక్ట్ చేశారు, ఎందుకంటే K = 3 కాబట్టి ముందున్న నెంబర్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు -2లో ఉంది కాబట్టి రివర్స్, ఎక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ నెంబర్లు కలుపుకోవాలి. సో ఇంకో 2 దగ్గర ఏం పెడతావు, ఈ ముందున్న నెంబర్స్ అంటే 9 + 3 ఎంత, 9 + 3 ఎంత 12, ఇంకో 12 వచ్చిందా. సేమ్ అలాగే 4 దగ్గర ఉన్నప్పుడు 4 దగ్గర ఏం పెట్టాలి, ఈ ముందున్న 2 నెంబర్స్ కలిపి పెట్టాలి. ఇంకో 2 ఒకటి, దీని ముందు నెంబర్ 3, ఇంకో 5 వచ్చిందా. అర్థమైందా. సేమ్ అలాగే నెక్స్ట్ 9 దగ్గర ఉన్నావు, ముందున్న 2 నెంబర్స్ కలపాలి. 4 2 ఎంత 6, ఇంకో వచ్చిందా 6. సేమ్ ఇప్పుడు 3 దగ్గర ఉన్నావు, 3 దగ్గర ఉంటే దాని ముందున్న 2 నెంబర్స్ కలపాలి. 9 4 ఎంత 13, ఇంకో 13. అర్థమైందా. సో ఇదే అనమాట ఈ కోడ్. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే ఆన్సర్ ఈజీ మీకు. ఓకేనా? చెప్పు మీకు రాసి చూపిస్తాను అలాగన్నది.
రెండు రకాలు రాద్దాం, ఎందుకంటే ఈ కోడ్ రెండు రకాలను సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ టాపిక్స్ చూస్తే మనకి అరే అండ్ స్లైడింగ్ విండో అనమాట. సో మీకు నేను చాలాసార్లు రిపీట్గా చెప్పింది ఏంటి, నార్మల్ వే ఏంటి, నెక్స్ట్ ఫర్ లోపు రాస్తాం. ఓ ఆఫ్ ఎన్స్కి కూడా టైం ఉంటుంది. అదే స్లైడింగ్ విండోలో ఓ ఆఫ్ ఎన్ ఉంటుంది. సేమ్ అది ఎలా అప్లై అవుతుంది, ఎలా చేస్తాం అనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఈరోజు. నేను రిమూవ్ చేస్తాను అండ్ ఇలా పెడదాం. సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాద్దాం అంటే మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇస్తున్నాడు కానీ అంటే ఎలిమెంట్స్ ఇస్తున్నాడు కానీ ఎన్ని ఇస్తున్నాడో చెప్పట్లేదు. సో మనకి ఎన్ కావాలి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కావాలి. సో ఎన్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ కోడ్, వాడు ఇచ్చిన వేరియబుల్ అంటే కోడ్. సో అది ఇచ్చాను. ఇక్కడ ఏమైంది, ఆ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంత లెంత్ వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం ఒకటి రిటర్న్ చేయాలి కదా. ఏం రిటర్న్ చేయాలి, అవుట్పుట్ రిటర్న్ చేయాలి. ఇదేంటి, ఒక లిస్ట్. సింపుల్గా ఏం చేస్తానంటే నేను అవుట్పుట్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ టైమ్స్ మనకి ఈ లూప్ మీద ఎడిట్ అవ్వాలి కదా, అంటే ఈ ఎలిమెంట్స్ మీద ఎడిట్ అవ్వాలి కదా. సో అందుకే లూప్ రాశాను. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా టోటల్ ఈక్వల్ టు 0. ఇది ఎందుకు తీసుకున్నావు బ్రో, దీని అవసరం ఏముంది, ఇప్పుడు అప్పుడే దాని గురించి ఏం చెప్పలేదు, నువ్వు డైరెక్ట్ రాసుకొని వెళ్ళిపోతున్నావు, కంగారు పడద్దు. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మీరు 5 దగ్గర ఏం పెట్టాలి, నెక్స్ట్ 3, ఇక్కడ కే ఈక్వల్ టు 3 ఇచ్చారు కాబట్టి 5 దగ్గర నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ఒక సమ్ పెట్టాలి కదా. సమ్ చేయాలంటే మీరు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఎడిట్ అవుతున్నారు దీని మీద, ఒక సింగిల్ ఇటరేషన్ అవుతుంది. బట్ దీని దగ్గర ఉండి ఇవన్నీ యాడ్ చేయాలంటే లోపల ఇంకొక ఫర్ లూప్ రాయాలి, నెక్స్ట్ ఫర్ లూప్ రాయాలి. ఇది మనం చేసేది ఇప్పుడు ఏంటి, నార్మల్ అప్రోచ్. అందుకే మనకి నెక్స్ట్ ఫర్ లూప్స్ వస్తాయి. స్లైడింగ్ విండోలో నెక్స్ట్ ఫర్ లూప్స్ రావు. అది చేంజ్ ఎలాగవుతుంది, ఎలా అది అచీవ్ చేస్తాం అంతా మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. కరెక్ట్గా చూడండి. సో ఇప్పుడు ఇలా ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే, సో ఈ లూప్ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇక్కడ ఉంది. సో 5 దగ్గర ఉన్నాం. 5 దగ్గర ఏం చేయాలి, నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ కేఎం బేస్ చేసుకుని నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలి. సో లోపల ఫర్ లూప్ రాసిన ఒక్కొక్క దాని మీద ఎడిట్ అవుతావు కదా. ఫస్ట్ 7 వస్తుంది. 7 ఎక్కడ పెట్టుకుంటావు, ఫస్ట్ టోటల్గా యాడ్ చేసుకోవాలి. టోటల్గా ఒకటి యాడ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ 7 యాడ్ చేస్తావు, తర్వాత 1 యాడ్ చేస్తావు, తర్వాత 4 యాడ్ చేస్తావు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎంత వస్తుంది అవుట్పుట్, 12 వస్తుంది. దీన్ని పట్టుకొచ్చి అవుట్పుట్కి అపెండ్ చేసుకుంటాం. అర్థమైంది ఇక్కడ లాజిక్, నేను అర్థం అనుకున్నది అదనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఇష్టం ఉంది మనకి, కే ఈక్వల్ టు 3 ఇస్తున్నాడు, కే ఈక్వల్ టు 0 ఇస్తున్నాడు, కే ఈక్వల్ టు మైనస్ వాల్యూ ఇస్తున్నాడు. దీన్ని ఎలా సాల్వ్ చేసి తెలుసా, మన బేసిక్ కాన్సెప్ట్స్ వెళ్ళిపోవాలన్నమాట. ఎప్పుడు నువ్వు స్టార్టింగ్ నుంచి ఆలోచించుకోవాలి. సో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఈ 3 రాస్తే సరిపోతుంది. ఎలాగో చూపిస్తాను చూడు. ఇఫ్ కే గ్రేటర్ దెన్ 0 కన్నా ఎక్కువ ఉంటాయి పాజిటివ్ నెంబర్ అని అర్థం, అంతే కదా. 0 కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ నెంబరే. ఇక్కడ ఒక చిన్న పని చేయాలి. సో సింపుల్గా ప్రస్తుతానికి పాస్ అన్న కోడ్ తర్వాత చూపిస్తాను. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి, ఎలిఫ్ రాస్తా. ఎలిఫ్ కే అనేది లెస్ దెన్ 0 అంటే దీని అర్థం ఏంటి, నెగిటివ్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా నేను పాస్ రాస్తా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను గ్రేటర్ దెన్ అన్నాను, లెస్ దెన్ అన్నా. ఎక్కడ లెస్ దెన్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కానీ రాయలే. అంటే కే అనేది 0కి ఎక్కువ లేదనుకో, ఈ కోడ్కి ఏం చేయాలో తెలియదు. ఇఫ్కి వెళ్ళాలి, ఎల్ఫ్కి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు నేను చేస్తాను, ఎల్స్ రాస్తా. ఈ రెండు ఎందుకంటే కే 0 ఇచ్చాడు అనుకో, అటు గ్రేటర్ దెన్ అవుతుంది, ఇటు లెస్ దెన్ అవుతుంది. ఖచ్చితంగా ఏం చేస్తుంది, ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్తే ఏం చేయాలి, టోటల్ ఈక్వల్ టు 0 అన్నాను. ఓకే, ఇప్పుడు ఈ లూప్ అయిపోయిన వెంటనే ఏం చేయాలనుకుంటున్నారు, ఈ టోటల్ని అవుట్పుట్కి అపెండ్ చేయాలి. అవుట్పుట్ డాట్ అపెండ్ ఆఫ్ టోటల్. ఇది రాసానా, ఈ బయటకు వచ్చిన తర్వాత ఫర్ లూప్ బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ అవుట్పుట్ అనమాట. ఒకసారి నేను రన్ చేస్తాను, ఇంకా కోడ్ అవ్వలేదు, కంగారు పడకండి, జస్ట్ రన్ చేస్తున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ కే ఈక్వల్ టు 0 ఇచ్చారా, దీనికి ఆల్రెడీ ఆన్సర్ రాస్తాం మనం. ఇక్కడ చూడండి కరెక్ట్గా, కేస్ 2 కే ఈక్వల్ టు 0 ఇచ్చాడు, అవుట్పుట్ ఏం వచ్చింది, 0 వచ్చింది. ఎలా వచ్చేసింది బ్రో అంటే, ఇదిగో మనం ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, n ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకేనా, 4 వచ్చిందో ఏం చేస్తున్నాం, 4 టైమ్స్ లూప్ రన్ చేస్తున్నాం. రన్ చేసిన ప్రతిసారి కే ఈక్వల్ టు 0 కాబట్టి 2 ట్రిగర్ అవ్వవు, ఇందులోకి వెళ్తుంది. సో టోటల్ ఎంత ఉంచాను, టోటల్ 0 కింద ఉంచాను. కే 0 కాబట్టి టోటల్ 0 కింద ఉంచాను. సో టోటల్ 0 ఉంది, అపెండ్ అయింది. ఏంటి, ఫస్ట్ అడ్రస్లో అపెండ్ అయింది 0, ఒక 0 వచ్చింది అవుట్పుట్లోకి. అలా మనకి ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఈ లూప్ అన్నది ఇక 4 ఉన్నాయి కాబట్టి 4 సార్లు రన్ అవుతుంది. 4 సార్లు అవుట్పుట్ 0 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు అసలు లాజిక్ రాయాలి. ఈ పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి. అండ్ బై ద వే ఈ పాజిటివ్ నెగిటివ్ వాటికి కూడా రెండింటికి సేమ్ కోడ్ ఉంటుంది, ఒకే ఒక చిన్న చేంజ్ ఉంటుంది అనమాట, చాలా చిన్న చేంజ్. ఓకేనా, సో మనం ఏంటంటే చిన్న లాజిక్ రాసి మనం ఇండెక్సెస్ కావాలి. ఇప్పుడు అర్థమైందా, డైరెక్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మనం డైరెక్ట్ అంటే పక్కన అయితే పర్లేదు, యాడ్ చేసుకుంటూ పోతావు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 5కి 714 యాడ్ చేస్తావు,
12 వచ్చేస్తుంది. 7 దగ్గర ఉన్నప్పుడు 1 4 మళ్ళీ ముందుకు రావాలి, నువ్వు 5కి రావాలి. అది లాజిక్ అసలేంది, అర్థమైందా? ఎందుకంటే 7 దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ 8 నెంబర్స్ యాడ్ చేయాలి కదా, 4 1 5 అంటే 10. ఇంకా ఇక్కడ పెట్టావా? సో 1 4 దాకా బాగానే ఉంటుంది, నువ్వు మళ్ళీ ముందుకు రావాలి. ఇది అసలు లాజిక్, అర్థమైందా? సో దీన్ని సాల్వ్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ అవుతుంది, చాలా చిన్న ట్రిక్ ఉంది. సో అది మీరు కరెక్ట్గా జరిగితే చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్ రాస్తున్నాను నేను. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 to k+1 వరకు వెళ్ళాలి. ఓకే, k+1 దాకా వెళ్ళాలి. సో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ పక్కన కామెంట్స్ రాస్తున్నాను నేను. ఫస్ట్ ఎగ్జాంపుల్లో k = 3 ఇచ్చాడు. సో 1 నుంచి k+1 దాకా అంటే ఇది మనకి 3 టైమ్స్ రన్ అవుతుంది, అదేనా? లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలన్నాను, ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా. ఇండెక్స్, ఓకే, ఇండెక్స్ ఈక్వల్ టు i ప్లస్ j mod n. ఇదే మీరు తెలుసుకోవాల్సిన థింగ్, i ప్లస్ j mod n అన్న. సో ఇది మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను మ్యాక్సిమం, ఓకేనా? సో కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ అడ్రస్లో i 0 కదా, సో 0 అంటే ఎక్కడ ఉంది, ఈ పొజిషన్లో ఉంది. ఫస్ట్ i అన్నది ఇక్కడ ఉంది. సో ఇక్కడ i 0, j వచ్చేసి ఎంత 1, సో 0 + 1 ఎంత 1. 1 mod n అంటే n అంటే 4. ఓకే, సో 4 అంటే ఎంత వస్తుంది, 4 బయట ఉంది, మధ్యలో 1 ఉంది, ఎంత వస్తుంది అవుట్పుట్, 1 వస్తుంది. సింపుల్గా ఏం చేస్తావు, ఇక్కడ ఏం చేయాలి, దీన్ని టోటల్ ప్లస్ ఈక్వల్ టు, టోటల్కి యాడ్ చేసుకోవాలి కదా. సో టోటల్ ప్లస్ ఈక్వల్ టు ఈ ఇండెక్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసావు, ఆడిచ్చిన దాంట్లో నుంచి ఒక ఎలిమెంట్ పిక్ చేసుకోవడానికి. సింపుల్గా ఏం చేస్తానంటే నేను కోడ్ ఆఫ్ ఇండెక్స్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, మనకి 1 వచ్చింది కదా. సో 1 ప్లేస్లో ఏముంది, 7 ఉంది. సో ఫస్ట్ టోటల్కి 7 యాడ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అడ్రస్లో మనకి i = 0 కింద ఉంటుంది, ఎందుకంటే ఇది మారలేదు, ఈ లోపలది కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు 0 పొజిషన్లో ఉన్నావు, ఇక్కడ బయట ఫర్ లూప్ 0 పొజిషన్లో ఉంది, లోపలది ఒకటే నెక్స్ట్ ఇండెక్స్లోకి వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ 0 + 1 ఆల్రెడీ చేస్తావు, ఇది నెక్స్ట్ అడ్రస్లో ఇక్కడ నేను పక్కన రాసలేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆల్రెడీ ఫస్ట్ 1తో అయిపోయింది, ఇప్పుడు 2 అనమాట, నెక్స్ట్ అడ్రస్లో 2 వస్తుంది. సో 0 + 2 ఎంత, 2a. 2 mod n చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 2 mod n చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఎందుకంటే 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 వస్తుంది అనమాట రిమైండర్. సో 2 పొజిషన్లో ఉంది, 1 ఉంది, ఆల్రెడీ టోటల్ ఎంత 7, 7 + 1 ఎంత 8, ఇంకా యాడ్ చేస్తావు. ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్ 3 వచ్చింది, 0 + 3 ఎంత 3a. 3 mod n చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 3a వస్తుంది, ఎందుకంటే 4 ఎక్కువ కదా, అన్ని మోడ్కి అటు సైడ్ ఎక్కువ ఉంటే మనం ఏదైతే ఇచ్చామో అదే వస్తుంది అనమాట అవుట్పుట్ కింద. సో థర్డ్ పొజిషన్లో ఉంది, 4 ఉంది, సో 4 యాడ్ చేస్తావు. టోటల్ ఎంత అయింది ఇప్పుడు, 12 అయింది. 12 పట్టుకెళ్ళి ఎక్కడ యాడ్ చేస్తున్నావు, ఇంకో అవుట్పుట్ డాట్ అపెండ్ డాట్ అన్నాం. ఈ లూప్ అయిపోయిందంటే ఇంక వీటిలోకి వెళ్తే ఇంకా అయిపోయినట్టే. ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర 12 పెట్టేస్తావు అపెండ్ చేసినప్పుడు. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఎలిమెంట్కి వస్తావు, ఇప్పుడు i ఎంత అయింది, 1 అయింది, అంటే ఈ పొజిషన్లో ఉంది, ఓకేనా? సో ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 1 దగ్గరే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడు ఎడిషన్, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. i ఎంత, i 1. ఇప్పుడు ఇక్కడ j కూడా 1 దగ్గర స్టార్ట్ అవుద్ది. 1 + 1 ఎంత 2. 2 mod 4 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 2 mod 4 చేస్తే ఆన్సర్ వస్తే 2 వస్తుంది. అంటే ఇప్పుడు 7 దగ్గర ఉన్నప్పుడు నీకు ఇక్కడ ఇండెక్స్ ఏమొచ్చింది, 2 వచ్చింది. ఫస్ట్ దాంట్లో 2 వచ్చింది. సో 0 1 2 ఇంకో 1 సెలెక్ట్ అయిందా. సో టోటల్కి ఏం చేస్తావు, 1 యాడ్ చేస్తావు, ఈ 1 యాడ్ చేసుకుంటావు. ఇక్కడ కూడా నేను కాంప్లీట్ రాసలేదంటే ఇంకో 1 యాడ్ చేసుకుంటావు, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ అడ్రస్లో ఈ 1 కాస్త 2 అవుతుంది. i ఇంకా 1లోనే ఉంది, అంటే ఇదేం మారదు అనమాట. ఇది కంప్లీట్ అయ్యేవాక మనకి మిగతాయి మారవు. సో ఇదిగో 2, i ఎంత 1 + 2 ఎంత 3 mod 4 చేస్తే ఆన్సర్ వస్తుంది 3 వస్తుంది. సో ఇప్పుడు 4 అంటే ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది, 4 ఉన్నది 0 1 2 3, థర్డ్ పొజిషన్లో 4 ఉంది. సో టోటల్గా 4 యాడ్ చేసుకుంటావు, 1 + 4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లో ఏమొచ్చింది, 3 వస్తుంది. సో 1 + 3 ఎంత 4, 1 + 3 ఎంత 4 mod 4 ఎంత వస్తుంది 0. మనం దీని తర్వాత ఏం యాడ్ చేయాలి, 1 4 అయిపోయింది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, 0th పొజిషన్లో 5 యాడ్ చేయాలి. వచ్చింది ఇండెక్స్, వచ్చిందా లాజిక్, అర్థమైందా? సో 0, దీని ఏం చేస్తావు +5 అంటావు. ఏమైంది 1 4 5 కలిపితే అంత 10. ఎక్కడ పెడతావు, పట్టుకెళ్ళి అవుట్పుట్ డాట్ అపెండ్ డాట్ టోటల్ అంటావు. ఈ టోటల్ అండి 10ని అవుట్పుట్కి యాడ్ చేస్తావు. ఆల్రెడీ దీనికి ముందు ఏం యాడ్ చేసావు, ఆల్రెడీ 12 యాడ్ చేసావు, దీని తర్వాత 10 యాడ్ అవుతుంది. సేమ్ అలాగే నెక్స్ట్ ఈ పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు i కాస్త ఇక్కడ ఉన్న i కాస్త ఏమైంది 2 అయింది. ఇది మళ్ళీ 1 దగ్గర స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ ఎగ్జాంపుల్ మొత్తం చెప్పేస్తాను మీకు. ఇదిగో ఇక్కడ టోటల్ 0లో ఉంది, ఇక్కడ 1, i ఏమో 2. ఇప్పుడు 2 + 1 ఎంత 3 mod 4 చేస్తే ఎంత వస్తుంది అవుట్పుట్, 3a వస్తుంది కదా. సో థర్డ్ పొజిషన్లో ఉంది ఇక్కడ 4, అంతే కదా, 0 1 2 3, థర్డ్ పొజిషన్లో 4 ఉంది.
సో ఇక్కడ 1 దగ్గర ఉన్నామంటే నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ కదా యాడ్ చేయాలి. ఇంకో 4 ఫస్ట్ యాడ్ చేసుకుంటావు. 4 ప్లస్ ఇప్పుడు జే ఏమైంది ఇక్కడ 2 అయింది. సో 2 + 2 ఎంత 4. 4 mod 4 చేస్తే ఆన్సర్ 0 అంటే ఇండెక్స్ 0. కోడ్ ఆఫ్ 0 అంటే ఏముంది ఇక్కడ 5. 4 తర్వాత ఏం యాడ్ చేయాలి మనం 5 కదా యాడ్ చేయాలి. ఇంకో 5. దీని తర్వాత నెక్స్ట్ అడ్రస్లో ఇది ఏమవుతుంది 3 అవుతుంది. సో ఐ ఎంత 2. 2 + 3 ఎంత 5. 5 mod 4 చేస్తే 1 వస్తుంది ఎందుకంటే 1 టైం పోద్ది కాబట్టి 1 వస్తుంది. ఇంకా 1 పొజిషన్లో 7 ఉంది. సో ఇంకో 7 యాడ్ చేస్తావు. 4 + 5 + 7 ఎంత 16. ఇంకో ఈ ప్లేస్లో యాడ్ చేస్తావు. ఆల్రెడీ దీనికి ఏం యాడ్ చేసావు ఇప్పుడు దాకా 12 యాడ్ చేసావు, ఇప్పుడు 16 యాడ్ చేసావు. సేమ్ అలాగే లాస్ట్ దానికి. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇది ఐ కాస్త 3 అవుతుంది. ఇది మళ్ళీ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇన్నర్ లూప్ కదా. ఇన్నర్ లూప్ ప్రతిసారి అవుటర్ లూప్ మాని ప్రతిసారి ఇన్నర్ లూప్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సో ఇప్పుడు 3 + 1 ఎంత 4. 4 mod 4 0 అంటే ఈ పొజిషన్ ఉన్నప్పుడు స్టార్టింగ్ 3 కదా యాడ్ చేయాలి. సో ఇంకా ఫస్ట్ అడ్రస్లో ఇండెక్స్ 0 వస్తుంది, నెక్స్ట్ అడ్రస్లో ఇండెక్స్ 1 వస్తుంది, తర్వాత నెక్స్ట్ అడ్రస్లో ఇండెక్స్ 2 వస్తుంది అనమాట. సో అలా ఈ 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. అప్పుడు మనకు 13 వస్తుంది అనమాట. ఓకే ఇక్కడతో మనకి అవుట్పుట్ జనరేట్ అయిపోయింది. దీన్ని సింపుల్గా రిటర్న్ చేసేస్తాం. అర్థమైందా? సేమ్ ఇప్పుడు ఇక్కడ రాసాం కదా ఇదే లాజిక్ నెగిటివ్ దానికి కూడా ఇదే రాయచ్చు అనమాట. సో ఎలాగో చూపిస్తా చూడండి. ఆ చేంజ్ అని కూడా చూపిస్తాను మీకు. ఆ చేంజ్ ఏంటంటే ఇదిగో ఇక్కడ మీకు రాస్తాను. టు బి ఫ్రాంక్ నేను ఇదే కోడ్ కాపీ చేద్దాం అనుకుంటున్నాను. కాపీ అండ్ అలాగే పేస్ట్. అదేంటి బ్రో ఎలా వర్క్ అవుతుంది బ్రో అంటే మనం చేంజెస్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే -k అన్న ఆడిచ్చింది ఎలాగో k మైనస్ అని తెలుసు. సింపుల్గా ఏం చేస్తున్నాను ఇంకొక మైనస్ యాడ్ చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ k -2 ఇచ్చాడు. నేను ఇక్కడ ఏం చేశాను -k అన్న. k అన్నది -2 దీని ముందు ఒక మైనస్ ఉంది. -× ఎంత ప్లస్. సో పాజిటివ్ అయిపోయిందా. ఇప్పుడు ఇండెక్స్ ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి i + j చేయకూడదు. i - j చేస్తే ఇప్పుడు మనకి ఇండెక్సింగ్ రివర్స్ నుంచి వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు దాకా మనం ఇది చేసినప్పుడు ఏమైంది మనం ప్లస్ చేసుకుని తర్వాత మోడ్ చేస్తాం. ఇప్పుడు మైనస్ చేసి మోడ్ చేస్తాం అనమాట. సో కుదిరినంత లేకపోతే ఇది కూడా చెప్పేస్తాను ఒకసారి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో i = 0 నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా ఇక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ j ఎంత మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది 1 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. ఎక్కడ వరకు రన్ అవుతుంది k = -2 అన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకో మైనస్ పెట్టాం. సో ప్రస్తుతానికి మైనస్ ఎగిరిపోయింది. ఓన్లీ k = 2 అనుకో ప్రస్తుతానికి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కోడ్లో మైనస్ పెట్టాం, ఆడు మైనస్ ఇచ్చాడు. -2 ప్లస్ కదా. ప్రస్తుతానికి 2 మైనస్లో క్యాన్సిల్ అయ్యి k = 2 ఉంది. సో 2 + 1 3 లాస్ట్ అలాగే ఎగిరిపోద్ది కాబట్టి 1 2 2 సార్లు ఈ రూప్ అయితే రన్ అవుతుంది. ప్రతిసారి కూడా 2 సార్లు రన్ అవుతుంది లూప్ అన్నది. ఓకే సో ఇక్కడ చూడు ఏం చేస్తున్నాం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ i = మనకి 0 ఉంది అండ్ అలాగే j = ఇక్కడ 1 ఉంది. సో 0 - 1 ఎంత -1. సో -1 mod 4 చేస్తే మనకి అవుట్పుట్ 3 వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి పైథాన్ అలాగే హ్యాండిల్ చేస్తుంది. పైథాన్ అంటే లైక్ ఈ స్పెసిఫిక్ ఇండెక్స్ = i - j mod అని మీరు వాల్యూస్ ఇచ్చి చూడండి. సో నెగిటివ్ వాల్యూస్ ఇస్తే ఎలా ఒక డిఫరెంట్గా ట్రీట్ అవుతుంది అనమాట పైథాన్లో. ఓకేనా? సో సింపుల్గా ఏమవుతుంది అంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దాని తర్వాత ఈ నెగిటివ్ నెంబర్స్ని ఫస్ట్ సాల్వ్ చేసి అప్పుడు మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఏం జరుగుతుందంటే -1 mod 4 చేసినప్పుడు మనకి అవుట్పుట్ 3 వస్తుంది. ఓకే సో ఇప్పుడు ఇండెక్స్ ఏమైంది ఇక్కడ మనకి మనం ఇక్కడ ఉన్నాం. సో మనకి థర్డ్ పొజిషన్ ఉన్నది కావాలి కదా. ఇప్పుడు 2 దగ్గర ఉన్నాం అంటే నెగిటివ్ కాబట్టి రివర్స్లో రావాలి. సో ఈ 3 ఈ 9 కదా యాడ్ చేయాల్సింది మనం. సో ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ ఇండెక్స్ ఏమొచ్చింది 3 వచ్చింది. ఇంకో దీన్ని తీసుకున్నాం టోటల్కి ఇప్పుడు 3 యాడ్ చేసాం. 3 తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ అడ్రస్లో మనకి j 2 అవుతుంది. సో ఇక్కడ i = 0 ఉంది, j = 2 ఉంది. సో 0 - 2 ఎంత అవుతుంది -2 అవుతుంది. ఇక్కడ మీరు ఈ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో సింపుల్గా చెప్పాలంటే మీరు లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పాజిటివ్ ఉంది కాబట్టి సింపుల్గా ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే మనకు వచ్చే అవుట్పుట్ అదే. సో -1 mod 4 అన్నప్పుడు మనకి 3 వస్తుంది కదా. మీరు ఇంకా సింపుల్ ఎలా చెప్పొచ్చు -1 + 4 అంటే ఎంత అవుట్పుట్ 3. సేమ్ అలాగే ఇక్కడ -2 mod 4 ఉంది. సో -2 mod 4 అంటే mod బదులు ప్లస్ తీసుకోండి. సో -2 + 4 ఎంత 2 పాజిటివ్ 2. ఇంకో అవుట్పుట్లో ఇక్కడ వచ్చింది 2 పొజిషన్ కదా వచ్చింది. మనకు కావాల్సినది కదా. ఫస్ట్ ఆల్రెడీ ఈ 3ని యాడ్ చేస్తావు, నెక్స్ట్ అడ్రస్లో ఇది వచ్చింది, ఇంకా 3కి 9 యాడ్ చేసుకుంటావు. ఇదనమాట క్యాలిక్యులేషన్ అలా జరుగుతుంది. ఓకేనా? ఈ పర్టికులర్ కోడ్ అలాగే రన్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే ఈ 2 యాడ్ చేసుకున్నాం. ఇక్కడతో ఈ లూప్ అయిపోయింది. సో 3 + 9 ఎంత 12. ఎక్కడ యాడ్ చేస్తున్నాం అవుట్పుట్కి అపెండ్ చేసుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ పొజిషన్లో 12. సేమ్ అలాగే 4 దగ్గర ఉన్నాం అనుకో ఫస్ట్ 3 2 వస్తుంది, తర్వాత 3 యాడ్ చేసుకుంటాం. సో 4 దగ్గర ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో i = 1 అయింది. సో ఇక్కడ కూడా మనకి 1. ఓకే సో 1 1 ఇక్కడ చూడు 1 - 1 ఎంత 0. 0 mod 4 చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 0తో ఏది mod 0 వస్తుంది. ఇంకో ఫస్ట్ అడ్రస్లో 0 యాడ్ చేసుకుంటాం అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 2 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 2 అయింది, ఇక్కడ 1 ఉంది. సో 1 - 2 ఎంత -1. నీకేం చెప్పాను -1 ఉంటే ఏమవుతుంది మోడ్ తీసి ప్లస్ పెట్టుకో. సో -1 + 4 ఎంత 3.
థర్డ్ పొజిషన్లో ఉంది 3 ఉంది. ఆల్రెడీ ముందు ఇక్కడ అంటే 4కి ముందు ఉన్న ఎలిమెంట్ ఒకటి యాడ్ చేసావు, దాని తర్వాత లాస్ట్ నుంచి ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇంకో 2 + 3 వచ్చిందిగా 5 పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాం, అపెండ్ చేసేస్తున్నాం కదా లాస్ట్లో, సింపుల్గా 5 పెట్టేస్తున్నాం. అర్థమైంది లాజిక్? సేమ్ ఇలాగే అన్ని ఎలిమెంట్స్ తిరుగుతాయి అనమాట. ఓకేనా? సో ఈ చిన్న ముక్క తెలిస్తే చాలు, ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు. సో ఇది నార్మల్ బ్రూట్ ఫోర్స్ వే. ఇంకా మనకి అంత మంచిగా రాలేదు కానీ బట్ పర్లేదు, బాగానే ఉంది. సో ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే టైం వచ్చేసి ఆఫ్ n ఇంటూ mod k అనమాట. ఎందుకంటే మనం ఇన్నర్ లూప్ వచ్చేసి k టైమ్స్ రన్ చేస్తున్నాం. సో డైరెక్ట్ మనం n స్క్వేర్ అనడం కరెక్ట్ కాదు. సో అది k అని తెస్తాడు, అన్నిసార్లు లోపల ఇన్నర్ లూప్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇదేమో n టైమ్స్ రన్ అవుతుంది బయట ఫర్ లూప్, లోపల ఫర్ లూప్ మాత్రం k ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది. సో అందుకని చెప్పి ఆఫ్ n ఇంటూ k అనమాట. ఓకే, అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ n, ఎందుకంటే మనం ఈ ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నాడు అన్ని ఎలిమెంట్స్ మనం మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాం, అన్ని యాడ్ చేసుకుని అట్రాక్ట్ అయ్యి యాడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు స్టోరేజ్కి ఎంత స్పేస్ కావాల్సి వచ్చింది, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్కి ప్లేస్ చేయడానికి మనకు కావాల్సి వచ్చింది కాబట్టి సింపుల్గా ఆఫ్ n స్పేస్ కాంబినేషన్ అని చెప్పవచ్చు అనమాట దీనికి. ఓకేనా? సో ఇది ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంబినేషన్. ఇప్పుడు మనం స్లైడింగ్ ఉండే అప్రోచ్ చేద్దాం. ఇది రీసెట్ చేస్తున్నాను. సేమ్ ఇందాకలాగా మనకి లెంత్ కావాలి కాబట్టి n = లెన్ ఆఫ్ కోడ్. తర్వాత ఇక్కడ ఒక చిన్న థింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఇఫ్ k = 0 ముందే చెక్ చేస్తున్నా, 0 అయిందనుకో రిటర్న్, మనకు ఒక ట్రిక్ తెలుసు కదా, ఇలా తీసుకొని ఇలా n టైమ్స్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది, 0 అంటే n ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు 0 మల్టిప్లై అయిపోయి ఒక లిస్ట్లోకి వెళ్ళిపోయి రిటర్న్ అయిపోద్ది. కాబట్టి ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇదిగో రన్ చేస్తున్నా. సెకండ్ కేసు ఒకటి మనకి కరెక్ట్ అయిపోద్ది. కాబట్టి చూడండి, ఇదిగో చూసారా, సింపుల్గా ఒక లైన్లో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మిగతా కేసులకి రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దానంటే నేను రిజల్ట్ ఈక్వల్ అని చెప్పి సేమ్ ఇందాకలాగే మనం రిటర్న్ చేసాం కదా, సేమ్ అలాగే రాసుకుందాం. అంటే ముందే స్పేస్ అసైన్ చేసుకుందాం. దీనికంటే బదులు మనం ఏం చేయొచ్చు, ఇది రిమూవ్ చేసేస్తా ప్రస్తుతానికి. ఇదిగో ఇలా పెట్టేసి ఇప్పుడు దీని కింద కండిషన్ రాద్దాం. సింపుల్గా ఒకసారి అయితే అయిపోద్ది కదా, రిటర్న్ రిజల్ట్. ఇది ఇంకా బెటర్ కదా. ప్రస్తుతానికి అయితే రిజల్ట్ తీసుకున్నాం. k0 అయితే కనుక రిటర్న్ చేసాం అందం ఇక్కడ నుంచి డైరెక్ట్. ఇది బెటర్ కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, విండోస్ సమ్ అని చెప్పి 0 తీసుకుంటున్నాం. ఓకే, ఇవి 2 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. ఒకటి ఏంటి రిజల్ట్ తీసుకున్నాను. ఒకవేళ k0 అయితే డైరెక్ట్ రిటర్న్ రిజల్ట్ చేస్తున్నాను. లేదంటే ఒక విండో సమ్ అని చెప్పేసి ఆడు ఎంత కే ఇచ్చాడో ఆ లెంత్లో ఉన్న వేరియబుల్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి విండో సమ్ అయితే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఎన్ని తీసుకుంటావు బ్రో అంటే కంగారు చెప్తా. ఇఫ్ k ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే విండో యొక్క సైజ్ సెట్ చేసుకుంటున్నాం. సో స్టార్ట్ = 1 అండ్ =k, అంతే కదా. మనం అది ఎంత ఇచ్చాడో అంతవరకే వెళ్ళాలి, విండో సైజ్ అదే సెట్ చేసుకోవాలి. లేదు అంటే ఏం చేయాలి, ఎల్స్ ఏం చేయాలి మనం, ఎల్స్ అంటే అర్థం ఏంటి, నెగిటివ్ నెంబర్ అర్థం. సో నెగిటివ్ నెంబర్కి ఏం చేయాలి, స్టార్ట్ = n + k అండ్ n - 1. అర్థమైందా? ఇక్కడ ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి k నెగిటివ్ ఇచ్చాడు కదా, సో -2 ఇచ్చాడు. సో n + k అంటే ఎంత, స్టార్ట్ వాల్యూ n + k అంటే ఎంత, ఇక్కడ 4 వస్తుంది. 4 - 2 ఎంత, 2. సో స్టార్టింగ్ వాల్యూ అక్కడ స్టార్ట్ అవ్వాలి, 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎండింగ్ ఎక్కడ n - 1 దాకా. ఓకే, చివరి దాకా 2 దగ్గర స్టార్ట్ అయ్యి చివరి దాకా. ఇలా ఎందుకు రాస్తాం, ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటని మీకు ఒక క్లారిటీ వస్తుంది, కంగారు పడద్దు, చూపిస్తాను మీకు. నెక్స్ట్ మనం 2 ఫర్ లూపులు రాయాలి. అదేంటి బ్రో నెక్స్ట్ ఫర్ లూప్ రాయకూడదు కదంటే, నేను నెక్స్ట్ ఫర్ లూపులు చెప్పలే, 2 ఫర్ లూపులు రాయాలని చెప్పా. ఆ ఫర్ లూప్లో ఏం చేయాలో కూడా చెప్తారు చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ విండో యొక్క ఆల్రెడీ మనం ఒక సైజ్ సెట్ చేస్తాం కదా, సో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్గా ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ n+1, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ఎగిరిపోతే కష్టం, అందుకని చెప్పి n+1 అన్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ విండో యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. విండో సమ్ ప్లస్ = కోడ్, ఇక్కడ మనం ఏం చేయాలి, i mod n చేస్తున్నాం. ఓకే, సో i mod n ఎంత చేస్తున్నాను, ఇంకా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పాజిటివ్ అనుకో, ఎగ్జాంపుల్ అనుకో. పాజిటివ్ అయితే మనకి ఏమవుతుంది, ఈ 2 సెట్ అవుతాయి. స్టార్ట్ = 1 అండ్ k అనమాట. అంటే k = 3 కదా. సో 3 + 1 అంటే 0, అంటే 1 2 3 దాకా ఇదైతే రన్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ 3 ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి కదా. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర, అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 3 ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి కదా. సో విండో సమ్ ప్లస్ = కోడ్ ఆఫ్ i mod n అన్న. i అంటే ఇక్కడ ఎంత, సో ఫస్ట్ ఐటరేషన్లో i = మనం ఇక్కడ స్టార్ట్ = 1 అన్నాం. సో పాజిటివ్ దానికి ఇక్కడ k = పాజిటివ్ ఇచ్చాడు, ఇక్కడ పాజిటివ్ దానికి స్టార్ట్ = 1 అండ్ k తీసుకున్నాం. సో ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంకో 1 ఇక్కడ mod n అన్నాను. n అంటే ఎంత, 4 కదా, ఎందుకంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 4, సో 1 mod 4 చేస్తే ఎంత వస్తుంది అవుట్పుట్, ఆబ్వియస్లీ 4 పెద్దగా ఉంది, లోపల ఉన్నదేమో చిన్నగా ఉంది 1. సో 1 అవుట్పుట్ కింద వస్తుంది. సో ఫస్ట్ 7 వచ్చింది, విండో సమ్కి 7 యాడ్ చేశాను. నెక్స్ట్ ఐటరేషన్లో i ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 mod 4 చేస్తే అవుట్పుట్ ఎంత, 2. సో 2 పొజిషన్లో ఉంది, 1 ఉంది. సో ఇది విండో సమ్ మళ్ళీ ఇది యాడ్ చేశాను. ఇప్పుడు ఎంత అయింది, విండో సమ్ 8 అయింది.
దీన్ని నెక్స్ట్ ఇటరేషన్ థర్డ్ ఇటరేషన్ ఏమవుతుంది I ఈక్వల్ టు 3 అవుతుంది. సో 3 mod 4 చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 3 వస్తుంది, ఎందుకంటే 4 పెద్దది లోపల, అంటే ఈ మామూలుగా డివిజన్ చేసినట్టు తెలుసు కదా, రెండు బ్రాకెట్స్ పెట్టుకుని మధ్యలో వెళ్ళి పెట్టుకుంటాం కదా. సో 3 అనేది మధ్యలో ఉంది, 4 అనేది బయట ఉంది. సో 4తో మనం ట్రీట్ చేయలేం కదా, సో అవుట్పుట్ అదే ఉంటుంది అనమాట, 3 ఉంటుంది. సో ఇంకో థర్డ్ పొజిషన్లో ఉంది 4 ఉంది. సో ఫస్ట్ విండో యొక్క సమ్ ఎంత వచ్చింది 7 + 1 + 4 ఎంత 12. ఫస్ట్ విండో సమ్ క్యాల్కులేట్ చేసాం, ఈ లూప్ ఎందుకు రాయలేదు, అందుకని ఏం చేయాల్సిన అవసరం లేదు. విండో సెట్ చేసుకున్నాం, ఆ విండోలో ఉన్న సమ్స్ని క్యాల్కులేట్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ విండో సమ్ చేసాం, ఫస్ట్ విండో ఇంక ఇది సెలెక్ట్ చేసాం కదా, ఇది యాడ్ చేసుకున్నాం, విండో సమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ రాయాలి. ఆ ఫర్ లూప్లో ఏం చేస్తాం అంటే ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయడం, ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయడం. లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ దగ్గర పోతే రైట్ సైడ్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. చెప్తా చూడు ఎలాగో. సో 5 దగ్గర ఉన్నావు, ఈ విండో సెలెక్ట్ చేసావు, యాడ్ చేస్తావు, ఈ విండో సమ్ని రిజల్ట్లోకి యాడ్ చేసుకుంటావు, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఈ 5 దగ్గర ఉన్నది కాస్త మళ్ళీ 7 దగ్గరకు వస్తావు. 7 దగ్గర రాగానే ఈ విండో నుంచి ఆల్రెడీ నువ్వు సెలెక్ట్ చేసిన విండో 714, ఇందులో నువ్వు 7 ఎగ్గొట్టాయి, 7 రిమూవ్ చేసాయి. ఓకే, ఇప్పుడు 14 ఉంది, దీనికి ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయాలి, ఏంటి 5. ఈ విండోకి 5 యాడ్ చేసుకోవాలి. ఈ సమ్ని మళ్ళీ రిజల్ట్లోకి అప్డేట్ చేసుకుంటావు. రిజల్ట్లో ఆల్రెడీ నువ్వు ఏం చేస్తున్నావు, 4 జీరోలు పెట్టుకున్నావు. సో ఒక్కొక్క 0 దగ్గర నువ్వు వచ్చిన వాల్యూ అప్డేట్ చేసుకుంటావు అనమాట సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్కి ఏంటి 7 దగ్గర ఉన్నప్పుడు విండో నుంచి 7 తీసేస్తావు అండ్ రైట్ సైడ్ ఏమో 5 యాడ్ చేస్తావు. దీన్ని అంతా క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్కి యాడ్ చేసుకుంటావు. నెక్స్ట్ ఎక్కడి నుంచి 1 దగ్గర మూవ్ అవుతావు. ఏం చేయాలి, ఇందులో నుంచి 1 రిమూవ్ చేసేస్తావు. ఆల్రెడీ 4, 5 ఉంటాయి కాబట్టి విండోలో ఇంకొక దాన్ని 7 యాడ్ చేసుకుంటావు. అలా విండోని మూవ్ చేసుకుంటే వెళ్తావు. మనం విజువలైజ్ చేసుకుంటే కనుక ఇలా విండోని మూవ్ చేసుకుంటే వెళ్ళినట్టు. ఓకేనా, సో క్లియర్గా చూడండి, ఇదంతా ఇలాగే ఉంటుంది, మోడ్ చేయడం ఉంటుంది అనమాట. ఇంకొక ఫర్ లూప్ రాయాలి కదా. సో ఫర్ I ఇన్ రేంజ్, లేదంటే మీరు JN రేంజ్ అనుకున్న పర్లేదు, ఏమనుకున్న పర్లేదు. సో రేంజ్ మనం ఎన్నిసార్లు రన్ చేయాలి, లూపు n టైమ్స్ రన్ చేయాలి. సింపుల్గా ఏం చేస్తే రన్ చేస్తున్నాను. అండ్ దీనికంటే ముందు ఏం చేస్తానంటే నేను మీ దగ్గర ఉన్న అరే చూపిస్తాను చూడు. సో 0, 0, 0, 0 ఏంటి ఇక్కడ రాసుకున్నాం కదా రిజల్ట్ ఈక్వల్ ఇలానే. సో అదనమాట ఇది. ఓకే, కామా విండో సమ్. విండో సమ్లో మనం జస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అసలు విండోలో ఏం సెలెక్ట్ చేసామో చూపిస్తాం. ఇలా బ్రాకెట్స్ పెట్టి ఫస్ట్ విండో ఏం చేస్తాం, ఇక్కడ 7, 1, 4 యాడ్ చేస్తాం. అర్థమైందా, 7 నేను ఇక్కడ ప్లస్ చేయట్లేదు, అంటే లైక్ నార్మల్గా ఎలిమెంట్స్ చూపిస్తాను మీకు. 7, 1, 4 అనమాట. సో ఇలా సెలెక్ట్ చేసావు, ఈ మూడాటిని యాడ్ చేసేసావు. యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు దీన్ని ఇంకా అప్డేట్ చేయలేదు. ఇక్కడ ఈ 2 అబ్జర్వ్ చేస్తానండి, 2 అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ లూప్ రాసిన తర్వాత ఎలా అవుతుంది అన్నది రిజల్ట్ ఆఫ్ I ఈక్వల్ టు విండో సమ్ అనమాట. విండో సమ్. ఓకే, ఆల్రెడీ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసి పెట్టేసాం. సో 7, 1, 4 కలిపితే అంతా 12. సో సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ 12 కింద అప్డేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ విండో సమ్లో నుంచి, అంటే విండో సమ్లో ఏముంది ఇప్పుడు దాకా 12 ఉంది. సో 12 ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని అప్డేట్ చేయాలి. అంటే ఇందులో 7 రిమూవ్ చేయాలి. నెక్స్ట్ అంటే లైక్ ఇప్పుడు ఈ ఏటెస్ట్లో 7 దగ్గర ఉంటావు. సో 7 దగ్గర ఏం చేయాలి నువ్వు, ఈ 1, 4 అలాగే 5 యాడ్ చేయాలి కదా. సో ప్రస్తుతానికి ఈ విండో సమ్లోంచి 7 మైనస్ చేసి 5 యాడ్ చేయాలి. ఇది నువ్వు చేయాల్సిన థింగ్. ఇక్కడ ఏం చేస్తాను చూడు, లోపల అంతా ఇండెక్సింగ్ గేమ్ అనమాట ఇదంతా. సో ఇక్కడ చూడండి, విండో సమ్ ఫస్ట్ ఏం చేయాలన్నాను, మైనస్ చేయాలి, 7 మైనస్ చేయాలి. సో మైనస్ ఈక్వల్ టు డైరెక్ట్ 7 చేయకూడదు, కోడ్ ఆఫ్ ఆడిచ్చింది ఏంటి, ఈ అరే యొక్క నేమ్ ఏంటి, కోడే కదా. సో కోడ్ ఆఫ్ స్టార్ట్ మోడ్ n అన్న ఏమవుతుంది చూడు. స్టార్ట్ అంటే ఎంత 1. సో 1 మోడ్ n చేస్తే ఎంత వస్తుంది ఆన్సరు, 1తో 4 మోడ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సరు 1 వస్తుంది. సో ఇందులో 1 పొజిషన్లో ఉంది, ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, 7 కదా. సింపుల్గా ఇందులోంచి -7 చేసా. 12 - 7 అంతా 5, ఇంకో 12 - 7 అంతా 5 అవుట్పుట్. ప్రస్తుతానికి విండో సమ్లో 5 ఉంది. ఇప్పుడు దీనికి మనం ఏం యాడ్ చేయాలి, ఎక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాం. సో ఆల్రెడీ 1, 4 కలిపితే అంతా 5, ఇంకో అవుట్పుట్ 5 ఉంది. అంటే 7 రిమూవ్ చేసాం విండో నుంచి. సో 5 ఉంది. దీనికి మనం ఏం చేయాలి, ఈ 5 యాడ్ చేయాలి. సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను చూడు, విండో సమ్ ఇందాక మనం మైనస్ చేస్తాం కదా, ఇప్పుడు ప్లస్ ఈక్వల్ టు కోడ్ ఆఫ్ సింపుల్ ఇక్కడ n+1 మోడ్ n చేయాలన్నమాట. n+1 అంటే ఎంత, ఇప్పుడు n ఎంత, k ఎంత 3. ఇదిగో ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు, 3+1 ఎంత అన్నాను ఇప్పుడు 4 మోడ్ 4 చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది 0. ఇంకో మనకి వచ్చిందా 5. సో ఇక్కడ 5 యాడ్ చేస్తావు, 5 + 5 యాడ్ చేస్తావు. ఇప్పుడు ఎంత అయింది, 10 అయింది. విండో సమ్ కాస్త ఇక్కడ మనకి 10 అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు దీన్ని ఎలాగ ఉంచాలి, ఎందుకంటే నెక్స్ట్ అడ్రస్లో మనకి రిజల్ట్ అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ ముందు రాస్తాం ఇక్కడ. సో మనము స్టార్ట్ని ఎండ్ని మూవ్ చేయలేదు అంటే ఒకే వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు వాల్యూస్ మారినాయి కదా. సో అలా మనం స్టార్ట్ని ఎండ్ని అప్డేట్ చేసుకోవాలి. సో సింపుల్గా ఏం చేస్తానంటే నేను స్టార్ట్ +=1 n +=1 అన్న. ఓకే, ఇప్పుడు చూడు నెక్స్ట్ అడ్రస్లో ఈ 10 పట్టుకొచ్చి రిజల్ట్ ఆఫ్ 5 ప్లేస్లో పెడతాం. అంటే ఇప్పుడు దాకా I 0లో ఉంది, 0 పొజిషన్. ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లో 1 అవుతుంది. సో రిజల్ట్ ఆఫ్ 1 ప్లేస్లో ఏం చేస్తావు, ఇక్కడ 10 పెడతావు. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ అయినాయి. ఇదిగో మన అవుట్పుట్లో 12 10 వచ్చిందా.
ఇప్పుడు చూడు విండో సమ్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇప్పుడు 7 ఉండదు, 1, 4, 5 ఇలా కలిపితే మనకి 10 వచ్చింది. 10 ఇక్కడ యాడ్ చేసావు. ఓకేనా. నెక్స్ట్ ఈ విండో సమ్లోంచి ఏం మైనస్ చేస్తున్నావు, ఇప్పుడు స్టార్ట్ ఎంత, ఇందాక 1, ఇప్పుడు స్టార్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఉన్నావు కదా ఇందాక. సో ఇప్పుడు ఏమైంది, 2 అయింది. సో 2 mod 4 చేస్తే ఎంత అవుట్పుట్ 2. మనకి ఏ ఎలిమెంట్ కావాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు, సో ఈ 4, 5, 7 యాడ్ చేయాలి. సో ఇదిగో ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు ఈ ఇందులోంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలి కదా, ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలి అంటే ఇది రిమూవ్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం 1 దగ్గర ఉన్నాం అంటే 4, 5, 7 యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ 1 రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడు, స్టార్ట్ ఎంత ఇందాక 1, కాకపోతే నువ్వు ఏం చేసావు, రెండింటిని అప్డేట్ చేసావు, +1 చేసావు. ఓకే. సో స్టార్ట్ పడి ఎంత 2 అయింది. 2 mod 4 చేస్తే ఎంత అవుట్పుట్ 2, ఇంకో 0, 1, 2 ఏమైంది, ఈ 1 సెలెక్ట్ అయింది, ఎగిరిపోయింది ఇందులోంచి. సో దీని నుంచి ఏం చేసావు, -1 చేసావు అంటే అవుట్పుట్ ఎంత 9, ప్రస్తుతం 9 ఉంది. ఎందుకు బికాస్ 5 + 4 అంతా 9 కదా. ఇదిగో 4, 5, 9 ఇప్పుడు దీనికి 7 యాడ్ చేయాలి ఇప్పుడు మనం, ఎందుకంటే 1 పొజిషన్లో ఏం పెట్టాలి, 4, 5, 7 పెట్టాలి. సో ఇదిగో నెక్స్ట్ ఏం చేస్తున్నావు చూడు, n+1 అన్నావు, ఎందాక ఎండ్ ఎంత, ఎండ్ అంటే k అనమాట. ఇప్పుడు ఇక్కడ +1 చేసావు, ఏమైంది, ఎండ్ కాస్త 4 అయింది. 4 ఇక్కడ ఇంకో +1 ఉంది, 5 mod 4 చేస్తే ఎంత అవుట్పుట్ 1. ఓకే. 5 mod 4 చేస్తే 1, ఇంకో 1 పొజిషన్లో ఉంది, ఇక్కడ 7 ఉంది. ఫస్ట్ 0 పొజిషన్లో 5, 1 పొజిషన్లో 7 ఉంది. అర్థమైందా. సో ఇక్కడ ఏం చేస్తున్నావు, 9 + 7 అర్థమైందా. ఇక్కడ ఫస్ట్ 1 రిమూవ్ చేసావు, తర్వాత దీనికి 7 యాడ్ చేసావు. ఇదిగో 10 - 1 అయింది, ఇందాక 9 అయింది, 9కి +7 చేస్తున్నావు. 9 + 7 అంతా 16. ఓకే. ఇప్పుడు విండోస్ సమ్ ఎంత అయింది, ఇప్పుడు 16 అయింది. ఇంకా నువ్వు ఇందులో అప్డేట్ చేయలేదు. తర్వాత ఏం చేస్తాం, స్టార్ట్ += 1, ఎండ్ += 1 ఈ ప్లేస్లో 16 పెట్టుకున్నాం. నెక్స్ట్ అడ్రస్లో అంటే i = 2 అయినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ 16 పెట్టాం. సో విండోస్ సమ్ ఇలా అయింది ఇప్పటికి ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాం, సో 5, 7, 1 యాడ్ చేయాలి. విండోస్ సమ్ ఎంత 16 ఉంది. ఇందులో ఏం చేయాలి, మనం 4 రిమూవ్ చేయాలి. 4 రిమూవ్ చేసి ఆల్రెడీ 5, 7 విండోస్ సమ్లో ఉన్నాయి. సో ఇందులో 4 రిమూవ్ చేసేసి ఈ 1 యాడ్ చేయాలన్నమాట. సేమ్ అలాగే ఇంక ఇది రన్ అవుతుంది. ఇది రన్ అయిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఈ 4 రిమూవ్ అయిపోతుంది, ఎందుకంటే స్టార్ట్ ఇప్పుడు ఎంత అయింది 3 mod 4 చేస్తే ఎంత అవుట్పుట్ 3 వస్తుంది. సో ఇదిగో థర్డ్ పొజిషన్లో ఉంది, 4 ఉంది. సో -4 అవుతుంది అన్నమాట, -4 ఎందుకంటే ఈ విండో నుంచి ఇది రిమూవ్ చేసేస్తున్నాం, 4 రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే. సో -4 చేస్తే అవుట్పుట్ ఎంత ప్రస్తుతానికి 12. నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ఈ 1 యాడ్ చేయాలి. సో సింపుల్గా విండోస్ సమ్ చూడు, కోడ్ n+1 mod n అన్నాం. ఇప్పుడు n ఎంత అవుతుంది, ఇందాక ఇప్పుడు 1, ఇందాక ఒక 1 యాడ్ చేసావు. సో n ఎంత, k తీసుకున్నాం, k + 2 ఎంత, 3 + 2 5 ప్లస్ ఇక్కడ 1 6 mod 4 చేస్తే అవుట్పుట్ ఎంత 2 వస్తుంది. సో 2 పొజిషన్లో ఉంది, ఇంకో 1 కదా ఉంది. సో 0, 1, 2 పొజిషన్లో ఉంది, 1 ఉంది. సో దీనికి ఏం చేస్తావు, ఇక్కడ మనం 1 యాడ్ చేస్తావు అండ్ 12 + 1 అంటావు. ఎంత అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంకా మొత్తం టోటల్ ఇక్కడ 13 వస్తుంది. సో మనం ఏం పెట్టాలి, ఇక్కడ 13 కదా. సో ఇంకో ఈ లూప్ అయిపోయింది. నెక్స్ట్ అడ్రస్లో థర్డ్ అడ్రస్లో సో 3 ఏం చేస్తావు, ఇక్కడ 13 యాడ్ చేస్తావు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నువ్వు ఏం చేసినా సరే ఇంకా ఈ లూప్ ఇక్కడతో అయిపోద్ది. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ అయినా సరే ఇంక లూప్ ఇక్కడ అయిపోద్ది. ఇక్కడ ఏం అప్డేట్ అవుతుంది, మనకి ఇక్కడ ఏం వచ్చింది, అవుట్పుట్ వస్తుంది కదా. సో 12, 10, 16, 13. ఓకే. ఇది వచ్చింది కదా. సేమ్ ఇలాగే మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి అనమాట. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీ అనమాట ఇది. ఈ ఇండెక్సింగ్ దగ్గర మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు, ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఇది ఎక్కడ ఉంది, రిజల్ట్లో ఉంది. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ రిజల్ట్ అంటే సరిపోద్ది అనమాట. ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని. ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. చాలా డీటెయిల్గా చెప్పాను ప్రతిదీ, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ కామెంట్స్ అయితే రిమూవ్ చేస్తున్నా. ఇది ఇంకా మనం కొంచెం మోడిఫై చేద్దామా, లేదంటే ఎలా అంటే ఇంకో ఇదిగో మీకు కింద రాస్తాను, నాకు క్లియర్గా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. స్టార్ట్ = 1 if k greater than 1 నెలలు రాద్దాం ఇప్పుడు. ఓకే. ఎల్స్ n + k ఏం చేస్తున్నాను చూడు, స్టార్ట్ అన్న వేరియబుల్ ఏం పెట్టమంటున్నా, 1 పెట్టమంటున్నా. ఎప్పుడు ఇఫ్ k is greater than 0 అయితేనే 1 అని పెట్టమంటున్నా. ఎల్స్ లేదంటే n + k పెట్టమంటున్నాను. ఓకే. ఇక్కడ రాసింది ఇదే, ఇక్కడ నేను 1 నెలలో రాశాను స్టార్ట్కి. సేమ్ అలాగే కూడా మనం ఎండ్కి కూడా రాయాలి. సో n = ఎంత, k if k greater than 0 ఎల్స్ n - 1. సేమ్ ఇక్కడ ఏం రాశానో ఇదే 1 లైన్లో రాశాను అనమాట. ఇక్కడ ఎన్ని లైన్స్ పెట్టింది, ఇది ఒక 3 లైన్స్, ఇది ఒక 3 లైన్స్, మొత్తం 6 లైన్స్ పెట్టింది. కాకపోతే నేను జస్ట్ 2 నెలలు రాసాం, అదే కోడ్ రాసాం అనమాట. సో చిన్న ఇంప్రూవైజేషన్ అంతకన్నా ఏం కాదు. అంతే, ఇక్కడ మ్యాక్సిమం మోడిఫికేషన్ అవసరం లేదన్నమాట. అంతే ఇంకా. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇది మనకి సబ్మిట్ అయితే అయింది. ఎందుకు ఇక్కడ 100% వచ్చిందంటే ఎంత మనం రాసిందేమో O of n × k టైమ్స్, ఇది వచ్చేసి ఏంటి, n టైమ్స్ రన్ అవుతుంది. ఒకసారి ఒక విండో చెక్ చేస్తున్నాం, తర్వాత ఒకసారి ఈ విండో చెక్ చేస్తున్నాం.
ఒకసారి ఎట్ ఎ టైం ఒకేసారి n టైమ్స్ రన్ చేస్తున్నాం అంతే. సో అందుకని చెప్పేసి దీని టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n, స్పేస్ అయితే O ఆఫ్ n అనమాట. ఎందుకంటే ఇందాకలాగే సేమ్ కేసు, ఓన్లీ టైం మాత్రమే మారుతుంది. సో రెండు O ఆఫ్ n అనమాట, టైం అండ్ స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి ఈ కోడ్కి. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థం అనుకుంటున్నాను. కొంచెం లెంతీగా ఉంటుంది బట్ క్లియర్ అర్థం అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ కుదిరినంత వరకు మీరు ఏం చేస్తారంటే ఈ ఇండెక్సింగ్ అని కూడా నోట్ చేయండి, అసలు ఒక్కొక్క అడ్రస్లో ఏం జరుగుతుంది ఎలాగైనా ఒకసారి నోట్ చేయండి, అప్పుడు మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు మర్చిపోకండి సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. అండ్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. కుదిరినంత వరకు షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మీరు లైక్ షేర్ కామెంట్ చేయడం ఎక్కువ మందికి రీచ్ అయితే వద్దనమాట. సో ఖచ్చితంగా చేస్తూ ఉండండి. మళ్ళీ రేపటి ఉందంట. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.